గైస్ నా పేరు మహేంద్ర బ్యాగటం మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను, ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా నిన్న ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి రిపోర్ట్స్ కానీ రిజల్ట్ కానీ టాక్ కానీ ఏదైతే వచ్చిందో దాన్ని చూసిన తర్వాత చాలామంది ఒక విషయాన్ని అయితే బాగా ఎక్కువగా పాయింట్అవుట్ చేస్తున్నారు, బాగా ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. అదేంటి అంటే ఇప్పుడు శంకర్ గారిది నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది వస్తుంది. సో RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గారు తీస్తున్న సినిమా అది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మూవీ కూడా అది. సో ఆ సినిమా కూడా ఇలాగే ఉంటుందా, శంకర్ గారే తీస్తున్నారు కాబట్టి దాన్ని కూడా సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ భయపడుతున్నారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇలాగే అవుతుందేమో అన్నట్టుగా ఒక పాయింట్ నడుస్తుంది అనమాట. అది ఇన్స్టాలో అయినా ట్విట్టర్లో అయినా కామెంట్ సెక్షన్లో అయినా ఎక్కడైనా సరే ఆ పాయింట్ ఒకటి గట్టిగా నడుస్తుంది. సో దాని గురించి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో బేసిక్గా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గేమ్ చేంజర్ గురించి అసలు ఏమాత్రం కంగారు పడాల్సిన పని అయితే లేదు. డెఫినెట్గా అది ఇండియన్ 2 లాగా అయితే ఉండదు, ఖచ్చితంగా అది డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ అది బాగుండే అవకాశాలు 100% ఉన్నాయి. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవేంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీజన్ నెంబర్ 1, ఇది చాలా మెయిన్ రీజన్. ఇది బేసిక్గా శంకర్ గారికి రంగరాజన్ గారు స్టోరీస్ రాసేవారు. సో రంగరాజన్ గారు ఎప్పుడైతే 2008లో చనిపోయారో ఆ తర్వాత రోబో వచ్చింది. స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఇట్స్ ఎ గుడ్ స్టోరీ, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఆయన చనిపోయారు ఇంకా తర్వాత నుంచి కూడా స్టోరీస్ బేసిస్ మీద ఆయన గ్రిప్ పోయింది అని చాలామంది అంటున్నారు, కానీ బేసిక్గా ఆయన గ్రిప్ పోయింది స్టోరీస్ మీద కాదు, స్క్రీన్ ప్లే మీద. సో అది కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. అయితే శంకర్ గారికి ఇప్పుడు స్టోరీ రైటింగ్ అనేది కంప్లీట్గా వేరే వాళ్ళ జరుగుతుంది. సో గేమ్ చేంజర్ సినిమాకి ఎవరు స్టోరీ రాసిచ్చారు అనే దాన్ని బట్టే నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. నాకు గేమ్ చేంజర్ సినిమాకి స్టోరీని రాసిచ్చింది కార్తిక్ సుబ్బరాజ్. కార్తిక్ సుబ్బరాజ్ ఎవరు అంటే బేసిక్గా ఆయన జిగర్తాండ, XX, మహాన్, తర్వాత పేట, తర్వాత కొన్ని సినిమాలు, చాలా సినిమాలు ఉంటాయి ఆయనవి. ఆయన చాలా అంటే చాలా మంచి రైటర్. ఆయన జిగర్తాండ XXలో స్టోరీ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా. అదైతే మాత్రం అంటే కమర్షియల్ ప్లాటే, సింపుల్ ప్లాట్ లాగా అనిపిస్తుంది, జిగర్తాండ ప్లాట్ లాగే అనిపిస్తుంది. బేసిక్గా జిగర్తాండ ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇప్పుడు దానికి సిమిలర్గానే ఉంటుంది, ఇంకా బెటర్గా ఎలా తీస్తారు అనే క్వశ్చన్ ఉండేది అప్పట్లో. కానీ ఆయన దానికంటే 2 రెట్లు బెటర్గా సినిమా తీసి చూపించాడు ఆయన. జిగర్తాండ XX అసలు హైలైట్ ఉంటుంది, అసలు ఒక ప్యూర్ కమర్షియల్ టచ్ ఉంటుంది, మంచి మంచి టర్న్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత క్లైమాక్స్ అయితే అసలు బుర్రపాడు, అసలు అది అసలు అంత ఎమోషనల్ సీక్వెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో క్యాప్చర్ చేస్తాడు ఆయన. ఆ తర్వాత ఇంకొక ఎండింగ్ ఉంటుంది, అది హైలైటే, ఆల్రెడీ చూసే ఉంటారు నేను చాలామంది. బట్ చెప్తున్నా చాలా పాయింట్స్ ఉంటాయి దాంట్లో, నెక్స్ట్ లెవెల్ స్టోరీ అది. నేను నా రివ్యూ చూడండి కావాలంటే మన ఛానల్లో జిగర్తాండ XXది చాలా బాగుంది అని స్టార్ట్ చేస్తే, ఎందుకంటే అంత బాగుంటుంది ఆ సినిమా, అంత హైలైట్ ఉంటుంది అది. సో డెఫినెట్గా కార్తిక్ సుబ్బరాజ్ గారు ఈ సినిమాకి స్టోరీ అయితే ఇస్తున్నారు కాబట్టి స్టోరీ పరంగా ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదబ్బా. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి మధ్యలో, మంచి యాడ్ ఆన్స్ ఉంటాయి సినిమాలో, అవైతే క్లియర్గా చెప్పొచ్చు. సో ఆ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా నాకు 100కి 200% కాన్ఫిడెన్స్ ఉంది స్టోరీ పరంగా. మనకి ఎప్పుడైనా సరే స్టోరీ అనేది బెటర్గా ఉంటే స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా స్టోరీ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, వరల్డ్ అనేది మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఇండియన్ 2లో ఏదైతే స్టోరీ ఉందో, వరల్డ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం ఎంతోమంది చూసింది. సో ఇది ఏమంత కొత్తగా అనిపించదు, అంత బెటర్గా కూడా అనిపించదు. సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. కానీ గేమ్ చేంజర్లో ఆ స్టోరీ, ఆ వరల్డ్, ఆ సెటప్ అంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి. తర్వాత పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఇండియన్ 2తో ఉన్న ప్రాబ్లం ఏంటి? బేసిక్గా ఆల్రెడీ అందరూ కూడా ఇండియన్ ఆర్ భారతీయుడు చూసేయడం జరిగింది, హిందీలో అయితే హిందుస్థానీ చూసేయడం జరిగింది. సో అలా చూసిన తర్వాత దే హ్యాడ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు అందులో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి, చాలా మంచి చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ లాగా అనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ వాటిలో కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం లంచం అడిగితే షూ పైన పెట్టి ఇది తుడిచి డబ్బులు తీసుకోండి అని చెప్పేవి కొన్ని ఉంటాయి అనమాట. సో
అలాంటి సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా అద్భుతంగా అనిపిస్తాయి, చూసినోడికి వావ్ అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అలాంటి ఒక్కటి కూడా పెట్టలేదు. సో ఇండియన్ 2కి ఉన్న మెయిన్ కన్సర్న్ ఏంటంటే, పీపుల్ ఇండియన్ ఆల్రెడీ చూసిన తర్వాత ఇండియన్ 2 దానికంటే బెటర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా అట్లీస్ట్ దానిలాగా అంటే ఈక్వల్ బెటర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అది అలా లేదు, ఇంకా దానికంటే చాలా అంటే చాలా బిలో స్టేజ్లోనే ఉందన్నమాట. సో అది వచ్చిన ప్రాబ్లం. కానీ గేమ్ చేంజర్కి అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు, డెఫినెట్గా ఉండవు. డెఫినెట్గా గేమ్ చేంజర్కి ఏమవుతుందంటే ఒక ఫ్రెష్ స్టోరీ, ఒక ఫ్రెష్ వరల్డ్, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ ఇట్లాగే చూస్తారు ఆబ్వియస్లీ. సో డెఫినెట్గా గేమ్ చేంజర్ మీద ఆ ఎఫెక్ట్ కానీ అలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లం కానీ ఏది కూడా ఉండదు. సో గేమ్ చేంజర్కి ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. తర్వాత మూడో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా శంకర్ గారిది ఇండియన్ 2 డెఫినెట్గా ఇంకా పాజిటివ్ రిజల్ట్ అయితే రాలేదు. తమిళ్లో కూడా దారుణంగానే వచ్చింది టాకు, తెలుగులోని దారుణంగానే టాక్ వచ్చింది. సో ఎట్లా చూసుకున్న టాక్ కంప్లీట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమాలకి ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గుతాయి. సో ఆ తర్వాత గేమ్ చేంజర్కి సంబంధించిన కంటెంట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు పాట కాదు, జరగండి పాట ఒకటి వచ్చింది, అది కాకుండా టీజరు, ట్రైలర్ ఇవన్నీ వస్తాయి కదా. సో ఇవన్నీ వచ్చిన తర్వాత దాని మీద ఎంతవరకు బిల్డ్ అవ్వాలో హైప్ అంతవరకే బిల్డ్ అవుతుంది. సో ఓవర్ హైప్ బిల్డ్ అవ్వదు. సో ఇంతకుముందు ఏమయ్యేదంటే, శంకర్ గారి సినిమా, RRR తర్వాత రామ్ చరణ్ గారి సినిమా అంటే చాలా హైప్ ఉంటుంది, టూ మచ్ హైప్ ఉంటుంది. సో టూ మచ్ హైప్ ఉన్నప్పుడు ఏమవుద్ది, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలా కాదనమాట. ఆ టూ మచ్ హైప్ అనేది ఇప్పుడు హైప్ వరకు మాత్రమే వస్తుంది. సో హైప్ ఉంటుంది, బట్ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో నార్మల్ లెవెల్కి ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది తగ్గడం కూడా ఒక రకంగా మంచిదే. సో అప్పుడు మనకి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అబ్బా చాలా బాగుంది కదా అనే ఫీల్ వస్తుంది. సో ఆ రకంగా కూడా గేమ్ చేంజర్ సినిమాకి మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, గేమ్ చేంజర్ సినిమాకి బేసిక్గా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. సో ఆయన ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఆయన ఒక్క సినిమా తీయడానికే ప్రియారిటీ ఇచ్చారు. బేసిక్గా ఈ లైకాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇండియన్ 2 విషయంలో ఇండియన్ 2ని 2 పార్ట్లుగా తీయమని అటు నుంచి ఫోర్స్, అది ప్రెషర్ వచ్చింది, అది ఖచ్చితంగా అది జరిగింది. అది అంటే అది ఎప్పుడు 2017లో స్టార్ట్ అయిన సినిమా. వస్తే రోబో 2.0 కంటే ముందు రావాల్సిన సినిమా ఇది. తర్వాత సెట్స్లో కొంతమంది చనిపోవడం, కేసులు అవ్వడం, తర్వాత లాక్డౌన్లో పడిపోవడం, ఆగి 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 మధ్యలో వాళ్ళకి ఇంట్రెస్ట్లు పోవడం, అన్నీ జరిగి ఫైనల్గా ఇప్పుడు వచ్చిన సినిమా అది. సో అట్లాగే ఉంటుంది. బట్ గేమ్ చేంజర్ అలా కాదు. గేమ్ చేంజర్ ఏంటంటే RRR తర్వాత తీద్దాం అనుకున్న సినిమా. అండ్ కొంత డిలే అయితే అయ్యింది ఖచ్చితంగా, అదైతే చెప్పొచ్చు. బేసిక్గా గేమ్ చేంజర్ లాస్ట్ ఇయర్ ఆర్ అట్లీస్ట్ ఇయర్ అయినా రావాల్సిన, స్టార్టింగ్లో అయినా రావాల్సిన సినిమా. సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు, ఇప్పటికొచ్చి రాలేదు. నవంబర్లో దీపావళికి రావచ్చు అంటున్నారు. సో చూడాలి మరి ఏమవుతుందో. సో యాజ్ ఆఫ్ నో అయితే డేట్ అయితే అదే పరిస్థితి. నవంబర్లో దీపావళి టైంకి అయితే రావచ్చు అంటున్నారు. సో వస్తే ఓకే, వస్తే హ్యాపీస్, అదనమాట పరిస్థితి. సో దిల్ రాజు గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏం కావాలో అది ఇచ్చారు, ఎలాంటి ప్రెషర్ పెట్టేది, ఎలాంటి ఫోర్స్ కూడా చేయలేదు. సో ప్రొడ్యూసర్ సపోర్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి మూవీ అవుట్పుట్ మీద పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. లైకా ఈ ప్రెషర్ వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఇండియన్ 2 మీద. సో అది కూడా కన్సర్నింగ్ పాయింట్, ఇక్కడ అది లేదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా గేమ్ చేంజర్కి ఇండియన్ 2 అయినట్టు అవ్వదు. డెఫినెట్గా మంచి రిజల్టే వస్తుంది. డెఫినెట్గా గేమ్ చేంజర్ హిట్ అయ్యి గట్టిగా కొడుతుంది. అండ్ రాజమౌళి గారి మిత్తుని ఎన్టీఆర్ గారు దేవరాతో, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో ఇద్దరు బ్రేక్ చేస్తారనే నమ్మకం అయితే నాకు చాలా గట్టిగా ఉంది, నాకైతే మాత్రం. సో అది మరి పరిస్థితి. సో నా ఒపీనియన్ అయితే ఇది. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్ర, మీ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.